భారతదేశానికి సంబంధించి అతిపెద్ద ఎయిర్లైన్స్ ఇండిగో గత వారంలో 3000 ఫ్లైట్స్ను క్యాన్సిల్ చేసింది. అంతేకాదు కేవలం ఒక ఎయిర్లైన్స్ ఫ్లైట్ డిస్ట్రప్షన్స్ వల్ల, డిలేస్ వల్ల, పోస్ట్పోన్మెంట్స్ వల్ల, క్యాన్సిలేషన్స్ వల్ల మొత్తం భారతదేశంలో పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్లో ప్యాసింజర్స్ చాలా ఇబ్బంది పడ్డారు, ప్రొటెస్టులు చేశారు, ధర్నాలు చేశారు. వీటన్నిటికీ ప్రధానమైన కారణం స్టాఫింగ్ క్రంచా, లేకపోతే రీసెంట్గా ఈ సివిల్ ఏవియేషన్ వాళ్ళు తీసుకొచ్చిన కొత్త రూల్సా, ఇవన్నీ పక్కన పెడితే పైలట్ ఫెటీగ్, ఏదైతే పైలట్కి రెస్ట్ టైం ఉంటుందో, డ్యూటీ టైమింగ్స్ ఉంటాయో దానికి సంబంధించి కొత్త రూల్స్ వచ్చాయి. దానివల్ల ఈ ఎయిర్లైన్స్ అనేది పూర్తి స్థాయిలో ఈ క్రూ రోస్టర్ కానీ ఇవన్నీ మేనేజ్ చేయలేకపోయింది. దానివల్లే ఫ్లైట్స్ అని డిలే అయిపోయాయి, క్యాన్సిల్ అయిపోయాయని చెప్పి అంటున్నా సరే, మొత్తం దీనికి కారణం ఏంటంటే మోనోపోలీస్, డియోపోలీస్. ఏదైనా ఒక కంపెనీ, అది టెలికాం కావచ్చు, సివిల్ ఏవియేషన్ కావచ్చు, ఏ రంగంలోనైనా మౌలిక వసతులు మనకి ఇచ్చేది, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెలికమ్యూనికేషన్స్, లాజిస్టిక్స్, కమ్యూనికేషన్, ఈ రంగాల్లో ఏదైనా ఒక కంపెనీ కానీ 2-3 కంపెనీస్ కానీ వాళ్ళే గుత్తాధిపత్యం చెలాయిస్తే, మోనోపోలీస్, డియోపోలీస్ చెలాయిస్తే పరిస్థితి ఏంటి? మనం చూస్తే కనుక ఇండిగో డొమెస్టిక్ మార్కెట్లో, భారతదేశం యొక్క డొమెస్టిక్ సివిల్ ఏవియేషన్ మార్కెట్లో దాదాపు 65%ని కమాండ్ చేస్తుంది. దాని ఫ్లీట్ 417 ఫ్లైట్స్ ఉన్నాయి, కానీ 65% మార్కెట్ని ఇండిగో కమాండ్ చేస్తుంది.